హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. త్రీ లిటిల్ మంకీస్ సండే స్పెషల్ పార్ట్ 2లోకి వచ్చామండి. ఇప్పుడైతే మేమంతా కలిసి బీచ్కి వెళ్తున్నామండి. ఇప్పుడైతే మేము రుషికొండ బీచ్కి వచ్చామండి. మేము రాగానే స్టార్టింగ్ మమ్మల్ని అట్రాక్ట్ చేసింది అయితే ఈ పారాగ్లైడింగ్ అండి. అసలు చాలా బాగుంది, కానీ ప్రైస్ కూడా అంతకన్నా ఘోరంగా ఉందండి. జస్ట్ 3 minutesకే 2500 అండి. అసలు ఎంతో దూరం కూడా ట్రావెల్ చేయట్లేదు, జస్ట్ ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు. 2500 అంటే అండి ఆ రైడు. చూడడానికైతే చాలా బాగుంది. ఇకపోతే మా ఈ 3 లిటిల్ మంకీస్కి ప్రపంచంతోనే అసలు పని లేదండి. చక్కగా ఇసుకలో కూర్చొని ఇల్లు కట్టుకుంటున్నారండి. బాగా యాక్చువల్లీ మా వాళ్ళైతే బోటింగ్కి వెళ్దామని వచ్చారండి, మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ. కానీ మా చిన్నాన్న అయితే 3 o'clock అలా రమ్మని చెప్పారు, కానీ మేము వెళ్ళేసరికి అరౌండ్ 5 అయిపోయింది. సో అప్పటికే అవన్నీ క్లోజ్ చేస్తారంట. సో అందరూ కొంచెం అప్సెట్ మూడ్లో ఉన్నారు. సరే వచ్చాం కదా అని చెప్పి పిల్లలైనా ఎంజాయ్ చేస్తారని చెప్పి వాళ్ళని ఆడుకొని ఇచ్చామండి. అద్భుతమైన ఇల్లు కట్టాడు నిర్వాణ్. మా నిర్వాణ్ బాబు అయితే ఇల్లు కట్టాడండి పాపం. నాని సినిమాలో ఉన్నట్టు నా ఇల్లు ఎక్కడో పోయింది అన్నట్టు నించున్నాడు. ఆడి ఇల్లు ఎక్కడ కట్టాడో నాకైతే కనిపించట్లేదండి పాపం. మా విస్సీ పాపం మా దర్శన్ గడ్ హౌస్ని అంతా కొలాప్స్ చేస్తుందండి పాపం. మా దర్శన్ అయితే నాకు కంప్లైంట్ చేస్తున్నాడు. సరే ఉండు విస్సీ, నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, అందరూ చూస్తారు అని చెప్పాను. అప్పుడు అది ఊరుకుందండి. ఇక్కడ ఈ వ్యూలో వీలోపు అయితే మా బ్రదర్ వచ్చి ఈ 3 లిటిల్ మంకీస్ని కాసేపు నీటిలో ఆడిపించాడండి. వాడి దగ్గర అయితేనే వాళ్ళు కొంచెం భయపడి కుదురుగా ఉంటారు, లేదంటే వీళ్ళు సరిగ్గా ఉండరు. మేమైతే ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నామండి. మేమైతే రుషికొండ బీచ్కి వచ్చి అయితే చాలా రోజులు అయిందండి. జనరల్గా ఎవ్రీ సండే మేము దర్శనం బయటికి వెళ్ళినా కూడా 1080 పార్క్ అండ్ సాగర్ బీచ్కే రెగ్యులర్గా వెళ్తాము. కానీ ఈసారి రుషికొండ బీచ్కి వచ్చామండి ఈ బోటింగ్ కోసం. వీక్ అంతా మనం సండే కోసం ఎదురు చూస్తామండి, కానీ ఈ సండే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది.
మా సండే అయితే ఇలా గడిచిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.